వైర్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. స్టీమ్ ఐరన్ బాక్స్ ఒకటి నేను పర్చేస్ చేసిందండి. ఇది కూడా వైర్లెస్, వైర్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఐరన్ బాక్స్ కాస్ట్ ఎంత, ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టైలర్స్కి కాదండి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐరన్ బాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఏ కంపెనీ, దీని ప్రైస్ ఎంత, ఇది వైర్ లేకుండా ఎట్లా యూజ్ చేసుకోవాలి, డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి. అయితే మీకు ఒకవేళ లైక్రా ఫ్యూజింగ్ 1 మీటర్ 2 మీటర్ అట్లా కావాలి అంటే మన దగ్గర నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 1 మీటర్ వచ్చి 70 రూపాయలు ఉంటుంది. బ్లాక్ వైట్ రెండు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ ఐరన్ బాక్స్ అమెజాన్లో నేను పర్చేజ్ చేసుకున్నానండి. దీని కాస్ట్ ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను లాస్ట్లో ఇస్తాను. అయితే ఇది వైర్లెస్ లాగానేనండి, వైరుతో పాటు యూజ్ చేసుకోవచ్చు, వైరు లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఇది విప్రో బ్రాండ్ అండి. నేను ఏది తీసుకున్నా కూడా మంచి కంపెనీదే తీసుకుంటాను, ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అది. ఇది విప్రో బ్రాండ్ తీసుకున్నాను. అయితే బాక్స్లో మనకి ఒక బేస్ వస్తుంది. ఇది మనకు నార్మల్గా ఐరన్ బాక్స్ ఐరన్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర పెట్టకుండా దీనిపైన పెట్టుకునేలాగా ఒక బేస్ అయితే వస్తుంది. తర్వాత ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. స్టీమ్ చేయొచ్చు, స్టీమ్ లేకుండా చేయొచ్చు. వాటర్ పోసుకోవడానికి ఒక కప్ వస్తుంది. దాంతో పాటుగా ఇదిగోండి మనకి ఇక్కడ ఐరన్ బాక్స్ అనేది ఉంటుంది. ఐరన్ బాక్స్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. దీనికి వైరు అట్లాంటివి ఏమి ఉండయండి. జస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఐరన్ బాక్స్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం వైరు పెట్టి యూజ్ చేసుకోవచ్చు, వైరు లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి వైర్ కనెక్షన్ కోసం మనకు సపరేట్ ఒక వైర్ అయితే ఇస్తారు. ఈ వైర్ని దానికి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అంటే వైరు పెట్టి ఎట్లా యూజ్ చేయాలి, వైరు లేకుండా ఎట్లా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకా దీంట్లో మనకి మాన్యువల్ అయితే ఇస్తారు, మాన్యువల్ ప్లస్ వారంటీ బుక్. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ బేస్ ఇచ్చారు కదండి, ఈ బేస్కి ఈ కనెక్షన్ వైర్కి ఇదిగోండి ఇక్కడ మనకు ప్లగ్ ఉంటుంది, ప్లగ్ ఇన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లాంటివి ఒకటి ఇస్తారు. దీన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్ లోపల ఫిక్స్ చేసుకోవాలి ఇట్లా. సో ఇదిగోండి ఇట్లా అనమాట. దీని లోపల బేస్ లోపల ఇది ఫిక్స్ చేసుకుంటే ఈ స్టాండ్కి పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు మనకి ఐరన్ బాక్స్ని ఏం చేస్తామంటే మామూలుగా ఇట్లా ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాం, లేదంటే ఇట్లా నిలబెడతాం ఎక్కువ మటుకు మనం ఐరన్ బాక్స్ని. అట్లా పెట్టకుండా దీనిపైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే నార్మల్గా మనం ఐరన్ బాక్స్ ఏ విధంగా ఉంటుంది, టైలర్ షాపుల్లో మాత్రం ఐరన్ ఏ విధంగా ఉంటుందంటే స్విచ్ బోర్డు, కటింగ్ టేబుల్ రెండు పక్కన పక్కనే ఉంటాయండి. చాలా మటుకు ఏంటంటే వైర్ కనెక్షన్తో ఉంటుంది కాబట్టి దాని దగ్గర ఐరన్ అనేది చేసుకుంటాం. ఇంట్లో ఉండే వాళ్ళకి అనేది స్విచ్ బోర్డ్ ఒక దగ్గర ఉంటుంది, ఐరన్ చేసుకునే ఈ కటింగ్ టేబుల్ అనేది ఒక దగ్గర ఉంటుంది. కాబట్టి ఒక రూమ్లో మనకి బాక్స్ స్విచ్ బోర్డ్ పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళి వేరే రూమ్ ఉన్నా సరే వేరే దగ్గర పెట్టి కూడా మనం ఐరన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నార్మల్గా ఇది బేస్ ఉంది, ఇది బాక్స్ వచ్చేసి సపరేట్గా ఉంది కదా. ఒకవేళ బేస్ అక్కర్లేదు, డైరెక్ట్ దీన్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు దీని నుంచి దీన్ని ఇదిగోండి ఈ విధంగా తీసేసి ఈ బేస్ మాత్రం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ పోర్ట్ ఉంది కదా, ఇదిగోండి దీని లోపల ఇలా పెట్టేసుకొని ఇక్కడ లాక్ బటన్ ఉంటుంది, లాక్ బటన్ నొక్కేసుకోవాలి. ఇట్లా బ్యాక్ సైడ్కి నొక్కేసుకుంటే ఇంక ఇది టైట్ ఉంటుంది అనమాట ఐరన్ బాక్స్. సో ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు రెగ్యులర్గా ఐరన్ బాక్స్ ఏ విధంగా అయితే వాడుకుంటామో ప్లగ్ ఇన్ చేసుకొని ఆ విధంగా ఇట్లా వైర్తో పాటుగా మనకు ఐరన్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా కటింగ్ టేబుల్ ఒక దగ్గర ఉంటుంది, ఐరన్ టేబుల్ స్విచ్ బోర్డ్ ఒక దగ్గర ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది అన్లాక్ చేసేసుకొని ఇదిగోండి ఇది విడిపోయి వస్తుంది. ఇది మనం బేస్కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా బేస్కి ఫిక్స్ చేసుకుంటే మనకి ఇది దీంట్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఇది మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఐరన్ బాక్స్ హీట్ అవుతుంది. తర్వాత దీన్ని తీసుకొని నార్మల్గా మనం ఐరన్ చేసుకోవచ్చు. అయితే దీనికి స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు, డ్రై ఐరన్ కూడా వేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ ఈ చిన్న బటన్లో నుంచి స్ప్రే వస్తుంది వాటర్. అయితే మనకి ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి. స్ప్రే కావాలి అనుకుంటే స్ప్రే నొక్కొచ్చు, లేదు అంటే హెవీ స్ప్రే కావాలనుకున్నప్పుడు, లేదు అంటే దీని కింద ఇట్లా సైడ్కి ఓపెన్ చేసి పెట్టుకుంటే కింద హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో నుంచి ఈవెన్గా వాటర్ అనేది బయటకు వస్తుంది. స్టీమ్ ఐరన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు నా దగ్గర ఐరన్ బాక్స్ డిమార్ట్ బ్రాండ్ ఉండే, అది 1 ఇయర్ వారంటీతో వచ్చిందండి. నేను 4 ఇయర్స్ వాడుకున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా వర్క్ చేస్తుంది. కాకపోతే ఈ బాడీ మొత్తం కూడా కింద పడింది, చాలాసార్లు పగిలిపోయింది, బట్ ఇప్పటికీ వర్క్ చేస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే మంచి బ్రాండ్ అనేది తీసుకుంటాను, ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, స్టీమ్ ఐరన్ ఏ విధంగా చేసుకోవాలి, డ్రై ఐరన్ ఏ విధంగా చేసుకోవాలని నేను చూపిస్తాను. దాంతో పాటుగా ఇదిగోండి మనకి వైర్ కనెక్షన్ పెట్టి ఎట్లా యూజ్ చేసుకోవాలి, కనెక్షన్ లేకుండా ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. అయితే నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నాకు కటింగ్ టేబుల్ ఐరన్ సిస్టమ్ మొత్తం కూడా ఒక దగ్గర కార్నర్ దగ్గర ఉంటుంది. అయితే
లాంగ్ ఫ్రాక్స్‌కి కుచ్చులు పెట్టినప్పుడు మనం ఐరన్ జేసుకోవాలి. అట్లా ఐరన్ చేసేటప్పుడు ఇబ్బందవుతుంది. అక్కడ కటింగ్ టేబుల్ దగ్గర లాంగ్ ఫ్రాక్ పెట్టడానికి ఇబ్బందవుతుంది. సో, నేనేం చేస్తానంటే మిషన్ ఇట్లా అరేంజ్ చేసుకొని, మిషన్ పైన ఈ టేబుల్ పెట్టేసి, స్విచ్ బోర్డ్ ఉంటుందక్కడ. స్విచ్ బోర్డ్‌కు కనెక్షన్ చేసుకొని, నేను కుచ్చులు పెట్టుకొని నీట్‌గా ఐరన్ చేస్తాను. ఇంతకుముందున్న నా దగ్గర డీమార్ట్ బ్రాండ్ ఐరన్ బాక్స్‌తోని. సో, అది పాడైపోయింది. కొంచెం బేస్ పట్టుకోవడానికి లేదు. అది మొత్తం పగిలిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లాంటిది తీసుకున్నా. సో, దీంట్లో మనకి ఈ పోర్టబుల్ ఆప్షన్ వచ్చింది. అంటే వైర్‌తో యూజ్ చేసుకోవచ్చు, వైర్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇది నేను తీసుకున్నా. అయితే దీని కాస్ట్ మాత్రం 2000 ఉందండి. 1900 చేంజ్ ఎంతనో ఉండింది. కాస్ట్ మాత్రం ఈ ప్రైస్ అయితే వర్తే అనిపించింది. సో, అందుకని తీసుకున్నాను. ఇది కూడా విప్రో బ్రాండ్‌ది తీసుకున్నా. ఇప్పుడు దీనిలో వాటర్ ఎట్లా పోసుకోవాలి, ఐరనింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. పేపర్ ప్యాటర్న్స్ ప్రతి నెల 1 తారీఖు నుంచి 7 తారీఖు వరకు, అంటే మాక్సిమం ఫస్ట్ వీక్‌లో మన పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ ఉంటాయి. మీకు అందరూ కూడా తెలుసు కదా! అయితే ఈ జనవరిలో ఆల్రెడీ 5 తారీఖు నుంచి పేపర్ ప్యాటర్న్స్ అయితే స్టార్ట్ అయినాయండి ఆర్డర్స్. అయితే 10 తారీఖు, జనవరి 10 తారీఖు వరకు ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే, మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ జనవరి 10 తారీఖు వరకు ఆర్డర్స్ అయితే తీసుకుంటాం. దీంతో పాటుగా లైక్రా ఫ్యూజింగ్ కూడా మనకి వైట్ కలర్ లైక్రా ఫ్యూజింగ్, బ్లాక్ కలర్ లైక్రా ఫ్యూజింగ్ 2 కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది కూడా క్లాత్ మోడల్‌లో మన దగ్గర ప్రెజెంట్ ఏదైతే ట్రెండ్ అవుతుందో అది అవైలబుల్‌గా ఉంది. ₹70కి 1 మీటర్ అండి. వైట్ అయినా సరే, బ్లాక్ అయినా సరే 1 మీటర్ ₹70. అయితే పేపర్ ప్యాటర్న్‌తో పాటుగా మీరు ఈ లైక్రా ఫ్యూజింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెలివరీ చార్జెస్ అయితే ఏముండవు. ఎందుకంటే ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆల్రెడీ మనం ఫ్రీ షిప్పింగ్ చేస్తాం కాబట్టి, దీంతో పాటుగా లైక్రా ఫ్యూజింగ్ పంపిస్తాము. కాబట్టి దీనికి కూడా షిప్పింగ్ చార్జెస్ ఏముండవు. ఫ్రీగానే పంపిస్తాను. మినిమమ్ 5 మీటర్ల లోపల మాత్రమే మన దగ్గర పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ లైక్రా ఫ్యూజింగ్ లింక్ కూడా నేను ఇక్కడ ప్రొడక్ట్స్‌లో పిన్ చేసి పెడతాను చూడండి. అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ కూడా ఆల్రెడీ ఇదివరకు తీసుకున్న వాళ్ళు ఉంటే గనుక, రీబుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ మన వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఈ ప్యాటర్న్స్ గురించి ఇప్పుడే మీరు ఫస్ట్ టైమ్ అయితే గనుక నేను పైన వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టాలి. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత నేను ఒక వీడియో లింక్ పంపిస్తాను. ఆ వీడియోని మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీరు మళ్ళీ మీ నడుము కొలత ఎంత, డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చి మీరు ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నడుము కొలత ఎలా కొలుచుకోవాలి, పేపర్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, ఈ పేపర్ ప్యాటర్న్ మీకు యూజ్ అవుతుందా లేదా, ఆ డీటెయిల్స్ అంతా కూడా ఆ వీడియోలో ఉంటాయన్నమాట. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. అయితే ఇక్కడ మనకి బాక్స్ ఉంది కదండీ, బాక్స్ సైడ్ నుంచి ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకు నార్మల్‌గా దీనిలో వాటర్ ఫిల్ చేసుకొని ఇట్లా పోసుకోవాల్సి ఉంటది. ఇంకా నాకు అలవాటే కదా! నేను డైరెక్ట్ దీనితోని పోస్తాను బాటిల్‌తోని. ఇదిగోండి ఈ విధంగా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు స్విచ్ బోర్డ్‌కి కనెక్ట్ చేసేద్దాం. ఫస్ట్ బేస్‌కి పెట్టి చూపిస్తాను. దీని కింద నుంచి పెట్టి వెనక్కి నొక్కేస్తే ఇది టైట్‌గా పట్టుకుంటుంది. తర్వాత ఈ ప్లగ్ వచ్చేసి ప్లగ్ ఇన్ చేసుకుందాం. స్విచ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది దీంట్లో పవర్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్‌ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకా మనకు పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. లైట్ వస్తుంది ఇక్కడ. మనకు నార్మల్ ఐరన్ బాక్స్ లాగానే లైట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. కాటన్‌ది ఐరన్ చేసుకుంటే కాటన్‌కి వచ్చేలాగా, తర్వాత సిల్క్‌ది ఐరన్ చేసేటప్పుడు సిల్క్‌కి వచ్చేలాగా, అంటే హీట్ ఎక్కువ తక్కువ వచ్చేలాగా మనం ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అన్ని ఐరన్ బాక్స్‌లు ఏ విధంగా ఉంటాయో ఇది కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇది మల్టీపర్పస్ వైర్‌లెస్, వైర్‌తో 2 విధాలుగా యూజ్ చేసుకునేలాగా. ఇప్పుడు హీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. అయితే అప్పటి వరకి నేను ఇక్కడ లైక్రా ఫ్యూజింగ్ గురించి అయితే చూపిస్తానండి మీకు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైక్రా ఫ్యూజింగ్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు. అంటే బొటిక్స్‌లో ఇది ఎప్పటినుంచో వాడుతున్నారు. కాకపోతే ఈ మధ్య ఈ విషయం బయటికి తెలిసింది కాబట్టి అందరూ కూడా ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది తెచ్చుకుంటున్నారు. ఇది ఏ పర్పస్‌లో మనం యూజ్ చేస్తామంటే, బాగా డెలికేట్‌గా ఉన్న క్లాత్స్ ఏవైతే బ్లౌజ్ పీసెస్ ఉంటాయో వాటికి ఐరన్ చేయడం కోసం ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. లైక్రా ఫ్యూజింగ్ ఎన్ని రకాలు, మనం ఏ లైక్రా ఫ్యూజింగ్ మనకు యూజ్ అవుతుంది అనే దాని కోసం ఒక వీడియో చేశాను. దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది మన ఛానల్‌లో చూడండి. అయితే ఇప్పుడు ఇది చూడండి, మనకు బ్లౌజ్ పీస్ ఇది. ఇదిగోండి నార్మల్‌గా క్రేప్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. సో, ఇది చాలా కొంచెం డెలికేట్‌గా ఉంటుంది గదా! సో, దీనికి మనం లైక్రా ఫ్యూజింగ్ అనేది ఐరన్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపియడం కోసం, ఐరన్ బాక్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అని చూపించడం కోసం ఈ లైక్రా ఫ్యూజింగ్ ఐరన్ చేస్తాను. అయితే మీకు ఒకవేళ లైక్రా ఫ్యూజింగ్ 1 మీటర్, 2 మీటర్ అట్లా కావాలి అంటే మన దగ్గర నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. పేపర్ ప్యాటర్న్స్‌తో పాటుగా ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది పంపిస్తాను. షిప్పింగ్ చార్జెస్ ఏముండవు. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 1 మీటర్ వచ్చి ₹70 ఉంటుంది. బ్లాక్, వైట్ 2 కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ లైక్రా ఫ్యూజింగ్‌కి ఒక వైపున వచ్చేసి మనకు గరుకులాగా ఉంటది కొంచెం. అంటే ఐరన్ చేసుకునేలాగా. ఒక వైపున సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ గరుకు భాగం వచ్చేసి క్లాత్ పైన వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా.
పెట్టేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి నార్మల్గా మనం ఐరన్ చేసుకోవాలి. అయితే చూడండి ఇప్పుడు ఐరన్ బాక్స్ వచ్చేసి నేను ఏం చేశాను ఇక్కడ ఈ బేస్కి ఇక్కడ బాక్స్ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ దీని నుంచి ఇదిగోండి ఇట్లా విడిగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు హీట్ అయింది ఇది. సో ఇప్పుడు దీన్ని మనకు నార్మల్ ఇదిగోండి ఈ విధంగా ఐరన్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్గా మనకు చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి, తర్వాత కటింగ్ చేసుకోవడానికి స్పేస్ ఎక్కువ లేదు, వేరే దగ్గర స్పేస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇలా మనకు పోర్టబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ బేస్కి ఇది పెట్టేసుకొని ఓన్లీ ఐరన్ బాక్స్ తీసుకెళ్ళి మనకి ఇక్కడ కావాల్సిన చోట ఐరన్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఇట్లా అక్కర్లేదు, ఏం చేస్తారు, దీనికే డైరెక్ట్ పెట్టాలి అన్నప్పుడు ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ దీని నుంచి తీసేసి దీనికి కనెక్ట్ చేసి ఇక్కడ లాక్ చేసేసుకోండి. ఇట్లా లాక్ చేసేసుకొని స్విచ్ చేసేసుకుంటే మనకు నార్మల్గా రెగ్యులర్గా ఐరన్ బాక్స్ ఏ విధంగా వైర్తో యూజ్ చేస్తామో ఈ విధంగా మనం వైర్తో యూజ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా. సో ఈ విధంగా యూజ్ అవుతుందండి. నేను యాక్చువల్గా నా దగ్గర సిల్వర్ స్టార్ ఐరన్ బాక్స్ ఒకటి ఉంది, ఏది స్టీమ్ ఐరన్ది, హెవీది. కాకపోతే ఈ ఐరన్ చేసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇది ఒకటి సపరేట్గా పర్చేజ్ చేసుకోవాలనుకున్నాను. అదేదో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ వైర్లెస్ ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇదే తీసేసుకున్నాను. సో మీకు ఇది ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే ప్రోడక్ట్స్ లింకులో నేను దీన్ని పిన్ చేసి పెట్టానండి. అయితే ఇది నేను విప్రో బ్రాండ్ది పిన్ చేసి పెడతాను. ఒకవేళ మీరు విప్రో బ్రాండ్ది కొనాలి అనుకుంటే ఇది కొనండి, లేదు మేము వేరేది తీసుకుంటాము అంటే పైకి స్క్రోల్ చేసి మీకు ఏది నచ్చితే అది పర్చేజ్ చేసుకోండి. కానీ దాని రేటింగు రివ్యూస్ చూసుకోండి, అవన్నీ బాగుంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి. ఈ విప్రో బ్రాండ్ మాత్రం రేటింగ్ రివ్యూస్ కూడా బాగున్నాయి కాబట్టి నేను ఇది పర్చేజ్ చేసుకున్నా, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకు నేను ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేసిన కాబట్టి చెప్తున్నాను. అయితే స్టీమ్ చేయాలి అన్నప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ నుంచి స్ప్రే వస్తుంది. ఇదిగోండి కనబడుతుంది కదా మీకు వాటర్ ఇట్లా. అంటే ఇప్పుడు ఐరన్ చేయాలి, ఇట్లా స్ప్రే ఒకసారి నొక్కి నార్మల్ ఇట్లా ఐరన్ చేసుకోవచ్చు. ఒకవేళ కింద నుంచి ఈవెన్గా వాటర్ రావాలి అంటే ఈ బటన్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా సైడ్కి నొక్కేస్తే ఇదిగోండి వినబడుతుందిగా మీకు సౌండ్. ఇట్లా ఇట్లా స్టీమ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని క్లాత్స్ ఏంటంటే బాగా ముడతలు పడుతుంటాయిగా, వాటికి స్టీమ్ ఐరన్ చేస్తేనే ఐరన్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి ఇట్లా స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు. స్టీమ్ ఐరన్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే క్లాత్స్ అనేది కాలిపోకుండా ఉంటాయి. అయితే ఐరన్ బాక్స్ అన్నప్పుడు ఐరన్ బాక్స్ ఏనండి, మీరు హీట్ అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్లాత్ను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ఐరన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా పోర్టబుల్ ఐరన్ బాక్స్ నేను ఫస్ట్ టైం అండి చూడడము. మీరు కూడా ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఐరన్ బాక్స్ మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రోడక్ట్స్ లింక్లో పిన్ చేసి పెట్టాను, మీరు ప్రోడక్ట్ లింక్లో నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం మన ఛానల్లో రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.